ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములండి. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఒక హెచ్చరిక మాట చెప్తాను. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా విందాం. తర్వాత దేవుని లేఖనాలు చూసుకొని ముందుకెళ్దాం. 101వ కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. తన పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. కాబట్టి దేవుడు సహించలేనివి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అహంకార దృష్టి, గర్వ హృదయం దేవుడు సహించలేడు. పొరుగువారిని చాటును దూషిస్తూ ఉంటారు కొంతమంది. నేను సంహరిస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండి ముందుకెళ్దాం. రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ 136వ కీర్తన 1వ చరణం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. కాబట్టి ఈరోజు ప్రియమైన వాళ్ళరా, నీకు తోడుగా నిత్యం ఉండేది దేవుని కృప. ఆ దేవుని కృప నిత్యము నీతో కూడా ఉంటుందన్నమాట. నిరంతరం నీతో కూడా ఉంటుంది. ఎందుకంటే దేవుడు దయాళుడు కాబట్టి ఆయన కృతజ్ఞత చెల్లించడంతో పాటు ఇక్కడ చూడండి, ఆయన కృప నిరంతరమును నీతో ఉండేది ఆయన కృప. కాబట్టి అన్ని పరిస్థితుల్లో నోవాహు జలప్రలయం, అలాంటప్పుడు నోవాహుతో దేవుని కృప ఉండలేదా? ఇట్లా బైబిల్లో దావీదు అరణ్యంలో ఆయన కృప ఉండలేదా? ఆయన కృపను తోడుగా ఉంచలేదా? ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది పెట్టాడు. మరి పౌలుగా మారాడు. సేవలో ఎన్నో ఆటంకాలు. కృప తోడుగా ఉండలేదా? అందుకే నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల అయి ఉన్నాను అని పౌలు గారు అంటారు. కాబట్టి దేవుని కృపకు పాత్రులుగా చేయబడ్డారు. కాబట్టి నిరంతరం వారి జీవితాంతం కూడా దేవుని కృప ద్వారానే ముందుకెళ్ళారు. దేవుని కృపలోనే ముందుకెళ్ళారు. కాబట్టి మనము దేవుడు దయాళుడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని కృపలో మనం ముందుకెళ్ళాలి. దేవుని కృపలో మనం బలపరచబడాలి. మిత్రులారా, మరి దేవుని కృపకు పాత్రులమవుదామా? నిజంగా నా కుటుంబాన్ని ఆయన తన కృపలో ఎంతో చక్కగా కాపాడుతూ వచ్చాడు. అనర్హుడను, అయోగ్యుడను, అపాత్రుడను, మరి నా స్థితి మారడానికి యోగ్యునేమో కాను. మరి ఈరోజు ఎందుకు పనికిరాను నా కుటుంబాన్ని? ఈరోజు నేను ఆయన సేవ చేస్తున్నానంటే, ఒకప్పుడు యేసు అంటే నాకు తెలియదు, యేసు ప్రభు వారి గురించిన ఆ విషయాలు నాకు తెలియదు. ఈరోజు యేసు గురించి గొప్పగా బోధించడానికి, యేసు గురించి గొప్పగా మాట్లాడడానికి కారణం ఆయన కృపయే. ఒకవేళ బైబిల్లో మెఫీబోషెతు దగ్గరికి వెళ్తే చెప్తాడు, అయ్యా నువ్వు రాజుబల్ల దగ్గర ఒకప్పుడు నీకు భోజనం లేదు కదా, మరి ఎలా? మరి నీ తండ్రి చనిపోయాడు, నీ తాత చనిపోయాడు, ఎవరు లేరు, నీకు దిక్కు లేరు, మరి ఎలా ఈ స్థానానికి ఎలా వచ్చావంటే, మరి రాజు బల్లెదుట భోజనం ఎలా చేస్తున్నావంటే చెప్తాడు, ఇది దేవుని కృప. ఇది దేవుని కృప వల్ల అయింది, నా వల్ల అయితే కాదు. నేను ఈ స్థానానికి రావడానికి యోగ్యుని కాను, నా వల్ల అయితే కాదు ఇది. కాబట్టి అర్హత లేని మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిరంతరము, అంటే ఒక మాట గుర్తించండి, అర్హత లేని మనల్ని ఒక మంచి స్థానంలో నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నది దేవుని కృప. అందుకే పాపం ఎక్కడ విస్తరించినో అపరిమితంగా కృప విస్తరించింది. పాపాత్మని పరిశుద్ధుడిగా చేయడానికి, పవిత్రుడిగా చేయడానికి, ఒక మంచి స్థానంలో ఉంచడానికి కృప ఎంత ప్రయాసపడుతుందో, మరి ఆ కృపకు పాత్రులమవుదామా? దేవుడిచ్చిన ఈ కృపను శరీరక్రియలకు ఉపయోగించుకొనక, కామాతురతకు ఉపయోగించుకొనక, దేవుడిచ్చిన కృపకు పాత్రులమైతే ఎంత దీవెన. మరి ఆ కృపకు పాత్రులమవుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు.
ఈ సమయాన్ని అంత దీవెనకరంగా మీరు మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. ప్రభు, ఎన్నోసార్లు నీ కృపకు పాత్రలం కాక నీకు విరోధంగా తిరుగుతూ వచ్చాం. దయతో నన్ను మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఈ వాక్యం వింటున్న మా ప్రియులు కూడా ఎవరు కూడా గర్వాంధులు కాక నీ కృపలో ముందుకెళ్తూ సహాయం చేయమని, ప్రార్థనా అవసరాలు కోరిన బిడ్డలందరినీ దీవించమని, ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ మా ప్రియులందరినీ ఆదరించి బలపరచమని, ఆయన దయతో మన్నించండి. మా ప్రియులు మేమందరం కలిసి నీ కృపకు పాత్రలు మటుకు సహాయం చేయమని, నిరంతరం మాకు తోడైన నీ కృపలో ముందుకెళ్తూ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.